పెరుగు ఇడ్లీ కండి, దహి ఇడ్లీ. తగినన్ని వాటర్ పోసుకొని పల్చగా చేసుకోవాలండి, మరి పల్చగా కాదు. మనం దహి వడకి ఎలాగైతే పెరుగుని ప్రిపేర్ చేసుకుంటామో అలాగా కన్సిస్టెన్సీ అలాగ ఉండాలండి. పోపు దినుసులండి దహి ఇడ్లీకి. అన్నీ ఒకసారి వేస్తున్నామండి. పోపు దినుసులన్నీ కలిసి బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించుకొని ఆ తర్వాత ఉప్పు పసుపు వేసుకొని పెరుగులో కలుపుకోవడమేనండి. మాడకుండా చూసుకోవాలండి. ఇప్పుడు బాగా మజ్జిగ వాటర్లో నానిన ఇడ్లీలను తీసి పెరుగులో వేసుకోవడం అండి. నేను ఈ రెసిపీ ఇంతకుముందు కూడా చేశానండి. చాలా చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు అందరూ ఈజీగా ఇష్టంగా తినేస్తారు. మనం చట్నీలు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంట్లో పెరుగుంటే చాలు. ఇలా దహి వడలాగా దహి ఇడ్లీ చేసుకోవాలండి. ఎంతో హెల్దీ అండ్ రుచికరం అండి. మనకు అల్టిమేట్ అండి. ప్లీజ్ ట్రై ఇట్ అండి.